రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా కార్యక్రమం ప్రజా ఆమోదమైనదని, రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న కుంట చెరువులు, జలాశయాలు కాపాడుకోవడం మానవాళి మనుగడకి ఆవశ్యకమని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం కొనియాడారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మీడియా సమావేశంలో గుర్రాల మల్లేశం మాట్లాడుతూ, తెలంగాణ జాతి వారసత్వంగా వచ్చిన జాతీయ వనరులైన చెరువులు, కుంటలను కాపాడుకోవడం ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. ప్రకృతిని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి హైడ్రా చట్టాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నామని అన్నారు. హైడ్రా చట్ట చర్యలకు అన్ని వర్గాలు మద్దతుందని అన్నారు. హైడ్రా చట్టాన్ని కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయాలని, చెరువులు, కుంటలకు హద్దులు బిగించి అన్యాక్రాంతమైన శిఖం భూములను పరిరక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య, కరీంనగర్ ఇన్ఛార్జ్ పండగ నాగరాజు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల రవీందర్, మత్స్యకారుల సొసైటీ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, గంధె రమేష్, గునుగుల రాజేశ్వరరెడ్డి, గుంటుక శంకర్, ముదిరాజ్, గట్టు వెంకటస్వామి, గట్టు ప్రశాంత్, మద్ది పవన్ తదితరులు పాల్గొన్నారు. మండలం గాగిరెడ్డిపల్లి విలేజ్ కి మా యొక్క మిత్రుడు రమేష్ కూతురు మొదటి బర్త్డే కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ సందర్భంగా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నా పేరు గుర్రాల మల్లేశం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. అదేవిధంగా మా మిత్రులు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మిగతా మిత్రులందరూ కూడా ఇదే లోకల్ సహకార సంఘం పాలక వర్గానికి నేను అందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే గత దశాబ్దాల తరబడి మా యొక్క మత్స్యకార్మిక బంధువులు, ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, ఈ వ్యవస్థ, ఈ యొక్క సహకార చట్టంపై ఆధారపడి బతుకుతున్నటువంటి అనేక కుల సంఘాలు దశాబ్దాల తరబడి చెరువులు, కుంటల ఆక్రమణను గురించి అనేక సందర్భాల్లో రెవెన్యూ అధికారులకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, ఏళ్లు గడిచినప్పటికీ ఏనాడు కూడా ఎవరు చర్య తీసుకునేటువంటి పరిస్థితి రాలేదు. ఆ రకంగా మా యొక్క సహకార సంఘాలకు, మా యొక్క మత్స్య కార్మికులకు మరి యొక్క కుంటలు, చెరువులు అక్రమకు గురై అనేకమైనటువంటి నష్టాలు జరిగినటువంటి సందర్భాలున్నాయి. అనేక చెరువులు, కుంటలు విపరీతమైనటువంటి శిఖం భూమును, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి, అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల లోపల అనేకమైన నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని, పొలాలు మరి కన్స్ట్రక్షన్లు చేసి, అనేక కళ్యాణ మండపాలు, పాఠశాలలు, ఈ రకంగా ఇండ్లు, గృహ నిర్మాణాలు కూడా చేసుకొని అనేకమైనటువంటి ఈ వీటితో మా యొక్క చెరువుల నీటి విస్తీర్ణం తగ్గి మా యొక్క సహకార సంఘాలకు అనేక నష్టాలు జరిగిన సందర్భాలున్నాయి. మరి దానికి నిజంగా కూడా ఈనాడు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిజంగా కూడా ఒక గొప్పగా పూర్వంలో ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇలా ఈ యొక్క నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి నిజంగా హైడ్రా అనే అటువంటి ఏదైతే ఒక పథకాన్ని తీసుకొచ్చి మరి దానికి మరి నిజంగా కూడా ఇవాళ రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని దానికి ఉన్నతాధికారిగా నియమించి, దానికి 160 మంది సిబ్బందిని నియమించి దాని డిపార్ట్మెంట్లో ఒక జీవో తీసుకురావడం కూడా జరిగింది. నిజంగా ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే అనేకమైనటువంటి చెరువులు, కుంటలు ఒక గ్రామంలో మరి వందలాది వేలాది మంది ఉంటే దీన్ని ఆక్రమించుకునేది మాత్రం 1-2% మాత్రం ప్రజలే. ఇది ప్రజలకు సంబంధించినటువంటి
పూర్వపు ఆస్తులు ఇవి, మన తాత ముత్తాతలు ఆనాడు మనకు సంక్రమించినటువంటి ఇవి ఆస్తులు. ఇవి ఈ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఎవరికీ అధికారం లేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క సబ్బండ వర్ణాలకు, ప్రతి కులానికి ఈ యొక్క చెరువులను కుంటలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రకంగా అన్యక్రాంతానికి గురవుతున్నాయి కాబట్టే ఈనాడు హైడ్రా వచ్చి మరి ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో వాటిని కూల్చివేస్తా ఉన్నారు. ఎస్, తప్పకుండా కూడా కూల్చివేయాల్సిందే, ఆక్రమణలు తొలగించాల్సిందే. కానీ ఇందులో ముఖ్యంగా పేదవారికి ఎక్కడైతే తెలిసి తెలియక మరి రియల్ ఎస్టేట్ల చేతిలో మోసపోయిన వారిని ఈ ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో ఈ యొక్క హైడ్రా ఆక్రమణలు కూల్చివేయాలి. ఈ హైడ్రా అంతటికి రావాలి, అంతటా కూల్చివేయాలి. ఇది అలా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, జిల్లా వ్యాప్తంగా రావాలి, మున్సిపాలిటీ వ్యాప్తంగా రావాలి, గ్రామ స్థాయిలో రావాలి. తప్పకుండా హైడ్రా అనేది అంతటా రావాలి, ఆక్రమణలను అంతటా కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క హైడ్రాను తీసుకొచ్చినటువంటి దానికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం మరో వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులగణన చేయడానికి సమగ్ర సర్వే నిర్వహించడానికి పూనుకున్నది, దాన్ని ఈనాడు రాష్ట్ర శాసనసభలో చట్టం కూడా చేసింది. కాబట్టి తప్పకుండా మా యొక్క ముదిరాజు కుల బంధువులందరినీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడున్నా కూడా, ఏ పని చేసినా, మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీది ఏ కులం అంటే ముదిరాజు అని చెప్పాలి, మీ యొక్క వృత్తి ఏమిటంటే మత్స్యకారుడు అని చెప్పాలని చెప్పి కూడా మా యొక్క ముదిరాజు బంధువులందరికీ గ్రామాన ఉన్నటువంటి మరి ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముదిరాజు బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా నేను వినమ్రంగా వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.